సో మొత్తానికి ఇప్పుడు కంటోన్మెంట్ దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎంపీ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మన రాష్ట్రం తెలంగాణలో కూడా కంటోన్మెంట్కి ఉప ఎన్నిక రాబోతుంది. సో లాస్య నందిత గారు కార్ యాక్సిడెంట్లో చనిపోవడం ద్వారా కంటోన్మెంట్లో కూడా రేపు జరిగేటువంటి ఎంపీ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో ఇది మూడు పార్టీలకు ఒక ప్రెస్టేజ్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి కూడా ఆశిస్తుంది. అండ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికల్లో అలాగే నరేంద్ర మోదీ గారి చరిష్మా అనేది ఈ కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది చూడాలి. సో ఈ త్రిముఖ పోరులో గెలిచేది ఎవరు, అభ్యర్థులు ఎవరికి అవకాశం ఇస్తున్నారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేశన్ అని చెప్పేసి 2023లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి సెకండ్ ప్లేస్కి రావడం అనేది జరిగింది. సో అప్పుడు లాస్య నందిత గారు గెలవడం, సెకండ్ ప్లేస్ భారతీయ జనతా పార్టీ, థర్డ్ ప్లేస్ గద్దర్ కూతురు వెన్నెల గారు కాంగ్రెస్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ కూడా లాస్య నందిత సోదరికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహాలు ఈ టైంలో అడుగులు వేస్తుంది అనేది చూడాల్సిన విషయం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత, పేరు ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఉగాది రోజున అధికారికంగా ప్రకటన. కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది. ఉగాది రోజున పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆదివారం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సాయన కుటుంబంపై ప్రజల్లో సానుభూతి ఉందని, ఉప ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని నివేదికను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ నేతలంతా సమిష్టంగా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారు. నేతలు పార్టీ మారుతున్నంత మాత్రాన అధైర్యపడొద్దని, ఎవరు వెళ్ళినా పార్టీకి నష్టమేం లేదన్నారు. పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ను కార్నర్ను చెయ్యాలని సూచన. సాయన కూతురు ఎమ్మెల్యే లాస్య నందిత కార్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సాయన కుటుంబానికి టికెట్ ఇస్తే తాము పోటీ చేయబోమని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో ఇదే విషయాన్ని అస్త్రంగా మలుచుకోవాలని కేసీఆర్ భావించి సాయన రెండో కుమార్తె నివేదితకు అభ్యర్థిగా ఖరారు చేశారు. కాంగ్రెస్ మాట తప్పుతుందని దళిత కుటుంబానికి చెందిన సాయన కుటుంబానికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టిందని ప్రచారం చేయాలని భావిస్తుంది. అదేవిధంగా గద్దర్ కుమార్తె వెన్నెలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఇప్పుడు మొండి చేయి చూపారని ఈ విషయాన్ని సైతం ప్రజలకి వివరించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. మరోసారి ఆశావులకు నిరాశ. సో బీఆర్ఎస్ నుంచి కూడా కీలక నేతలు టికెట్ ఆశించడం అనేది జరిగింది. అందులో క్రిషాంక్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సో గతంలో క్రిషాంక్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. సో కంటోన్మెంట్ టికెట్ ఇస్తారని చెప్పేసి భావించినప్పటికీ 2 సార్లు క్రిషాంక్ ఎదురుదెబ్బనే తగిలింది. కాంగ్రెస్ పార్టీలో కంటోన్మెంట్ టికెట్ ఇవ్వకనే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు క్రిషాంక్ బీఆర్ఎస్లోనే కొనసాగి కంటోన్మెంట్ని గెలిపించి తీరుతాడు అనేది చూడాల్సిన విషయం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలో అసెంబ్లీ టికెట్ను పలువురు నేతలు ఆశించారు. అందులో ప్రధానంగా గజ్జల నాగేష్, క్రిషాంక్, ఎర్రోల శ్రీనివాస్ ఆశించి భంగపడ్డారు. నాగేష్ 2014లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కేవలం 3000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అక్కడి నుంచి టీడీపీ నుంచి గెలుపొందిన సాయన బీఆర్ఎస్లో చేరడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. 18-23 ఎన్నికల్లోనూ ఆశించి భంగపడ్డారు. మరోవైపు ఎర్రోల శ్రీనివాస్, క్రిషాంక్ సైతం టికెట్ ఆశించినప్పటికీ పార్టీ ఇవ్వలేదు. ముగ్గురికి పార్టీ అధిష్టానం కార్పొరేషన్ పదవులు ఇచ్చింది. ఉప ఎన్నికలోనైనా టికెట్ వస్తుందని ఆశించిన సాయన కుమార్తె నివేదితను కేసీఆర్ ఫైనల్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి కంటోన్మెంట్ త్రిముఖ పోర్ అయితే డెఫినెట్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రకటన చేసింది, సాయన కుటుంబ సభ్యులకి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పోటీలో ఉన్నామని చెప్పేసి. సో ఇప్పుడు అదే అస్త్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కీలకంగా మలుచుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికీ అభ్యర్థిని ఫైనల్ చేసింది. అండ్ బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని నివేదిత గారికి ఫైనల్ చేయడం అనేది జరిగింది. సో బీజేపీ ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తుంది, కంటోన్మెంట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.